హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎగ్ కర్రీ చాలా సింపుల్గా 10 మినిట్స్లోనే ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, 2 స్పూన్ల ఆయిల్. తర్వాత జీలకర్ర వేసి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాయి అనుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆనియన్స్ కలుపుకున్నాక టేస్ట్కు సరిపడినంత సాల్ట్ తీసుకోండి. ఆనియన్స్ అలాగే మగ్గిపోతాయి సాల్ట్ వేసుకుంటే. సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత ఆనియన్స్ మగ్గాయో లేదో మధ్య మధ్యలో లిడ్ తీసి కలుపుకుంటూ ఉండండి. తర్వాత ఆనియన్స్ సైడ్స్కి అనుకొని 2 కోడిగుడ్లు కొట్టి పోసుకోండి. వెంటనే కలపకూడదు, లిడ్తో క్లోజ్ చేసి పెట్టాలి. కాసేపు అయిన తర్వాత లిడ్ తీసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ పొడి పొడి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అలానే ఒక 5 to 10 మినిట్స్ కలుపుతూ ఉండండి. మంచిగా ఎగ్ పొడి పొడి అయిన తర్వాత కాసంత పచ్చి ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి ఉంచుకోండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపి కొత్తిమీర కూడా కొద్దిసేపు మగ్గనివ్వండి. స్మెల్ మంచిగా వస్తుంది కర్రీకి పట్టేసి. తర్వాత లిడ్ క్లోజ్ చేయండి. ఇప్పుడు